బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అలకనంద నదిలో బస్సు పడిపోయింది. బస్సులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 2 స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. 10 మంది గల్లంతయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రక్కు బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఉత్తరాఖండ్లో ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్లోని రిషికేశ్ బద్రీనాథ్ జాతీయ రహదారి సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు అలకనంద నదిలో పడిపోయింది. బస్సు అకస్మాత్తుగా ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు. 2 ఈ ప్రమాదంలో చనిపోయినట్టు తెలుస్తుంది. నదిలో ఆ బస్సు పడిపోవడంతో 10 మంది ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు, గల్లంతైనట్టుగా తెలుస్తోంది. 7 ప్రాణాలతో బయటపడ్డట్టుగా సమాచారం వస్తుంది. ప్రస్తుతం తీవ్రంగా ఎవరికైతే గాయపడ్డారో వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రులకు తీసుకెళ్లారు. రాత్రి రుద్రప్రయాగులో ఉండి గురువారం బద్రీనాథ్కు బయలుదేరాలని ప్లాన్ చేసుకోగా ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాద దృశ్యాలు తీవ్ర భయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. భారీ ఎత్తు నుంచి విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్నటువంటి నది ఒకవైపు, చాలా ఎత్తైన మార్గంలో, చాలా ఎత్తైన ప్రదేశం నుంచి ఆ రోడ్డు మార్గం పోతూ ఉంటే ట్రక్కును బస్సు ఢీ కొట్టడం వల్ల ఒక్కసారిగా అదుపు తప్పి అంత పెద్ద ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందకి బోల్తాలు కొట్టుకుంటూ ఆ బస్సు పడిపోయింది. అక్కడ రెస్క్యూ జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు కొంతమంది ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. 7 సేఫ్గా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. స్పాట్లో ఈ ప్రమాదంలో 2 చనిపోయారు. ఆ గల్లంతైన వాళ్ళ కోసం ప్రస్తుతం గాలింపు జరుగుతుంది. రెస్క్యూకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డారో అటువైపుగా వేరే వెహికల్స్లో వెళ్తున్న వాళ్ళందరూ దీన్ని గమనించి వెంటనే రోప్స్ సహాయంతో ఏ విధంగా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, రెస్క్యూ జరుగుతుందో చాలా స్పష్టంగా మనం విజువల్స్ను చూస్తే అర్థమవుతుంది. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, పరిపాలన బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సహాయక చర్యలు ఆల్రెడీ ప్రారంభించాయి. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. రెస్క్యూ టీం రక్షించిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. అక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తోంది.